హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఐ కేమ్ అప్ విత్ న్యూ స్టోరీ. సో ఆర్ యూ ఆల్ ఎగ్జైటెడ్ టు లిజన్ ద సేమ్? సో ఈ స్టోరీ ఒక ఒక ప్లేస్లో జరిగింది. అది వచ్చి హైదరాబాద్లో అంబర్పేట అని చెప్పి ఆ లొకాలిటీలో ఒకానొక రోజున ఒక పర్సన్ షాపులన్నీ చూసుకుంటూ వెతుక్కుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అతనికి ఒక ఇరానీ కేఫ్ కనబడుతుంది. ఇరానీ కేఫ్ అంటే అక్కడ టీ, బిస్కెట్, సమోసా ఇలాంటివన్నీ దొరుకుతాయి. సో పీపుల్ మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే వాళ్ళు ఒక నలుగురు కూర్చుని గెట్ టుగెదర్ లాగా మాట్లాడుకుంటారు. ఇప్పుడంటే కేఫ్ కాఫీ డే, లేకపోతే స్టార్ బక్స్ ఇవన్నీ వచ్చాయి. అప్పట్లో ఇరానీ కేఫే ఫేమస్. సో ఆ ఇరానీ కేఫ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఓనర్ని చూసి, అయ్యా నాకు ఏదైనా పని ఇప్పించండి అని అడుగుతాడు. ఆయన అప్రాక్సిమేట్గా ఒక అరౌండ్ 60 ఏజ్ ఉంటుంది. సో ఆ ఏజ్లో అతను అడిగితే ఆ ఓనర్ అంటాడు, ఏంటి అయ్యా నీ పేరేంటి అని అడుగుతాడు. ఆయన పేరు అక్బర్ అని చెప్తాడు. సో అక్బర్, ఏం చేస్తావు, నువ్వు ఏం చేయగలుగుతావు అంటే, నాకు వంట చేయడం అవన్నీ రావు, కానీ నేను ఇక్కడున్న వస్తువులు అవన్నీ నేను క్లీన్గా పెడతాను, మంచిగా అందరినీ మాట్లాడిస్తాను, మంచిగా మాట్లాడగలుగుతాను, అందరితోని స్నేహభావంగా ఉండగలుగుతాను అని చెప్పి అంటాడు. అంటే అప్పుడు సరే ఆయన అంటాడు, నా దగ్గర పని లేదు, అయినా నువ్వు ఇంత బతిమలాడుతున్నావు కాబట్టి ఇస్తాను, నేను ఓన్లీ నీకు 3 పూట్ల భోజనం మాత్రం పెట్టేయగలుగుతాను, మిగతాది నువ్వు షాప్ అంతా నీది అన్నట్టు చూసుకోవాలంటే అలాగే అని చెప్పి మాటిస్తాడు. నా షాప్ అన్నట్టే చూసుకుంటాను, నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను అని. అయితే ఏం జరుగుతుంది, సరే అతను ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock నిద్ర లేవడము, రెడీ అయిపోయి ఆ షాప్ అంతా నీట్గా తుడవడము, అన్ని టేబుల్స్ క్లీన్ చేయడము, అన్నీ తినేదానికి ఉన్న వస్తువులన్నీ నీట్గా ఉంచడము, ఈ విధంగా అతను మెయింటైన్ చేస్తుంటాడు. ఓనర్ వచ్చేప్పటికి చూసి చాలా సంతోషపడతాడు. అలాగే అక్కడ వచ్చిన మనుషులందరినీ కూడా సంతోషంగా పలకరించడము, చిన్ని పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే స్నేహభావంగా ఉండడము, అలా ఉంటాడు. అయితే ఇలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓనర్ చాలా సంతోషంగా ఉంటాడు. ఆయన ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఇతను 3 పూట్ల తింటాడు, అక్కడే ఉంటాడు. అతను ప్రేయర్ చేసుకోవడానికి వాటికి అక్కడ దగ్గరున్న గుడికి వెళ్తాడు, వాళ్ళ మాస్క్కి వెళ్ళి పూజ చేసుకొని వస్తాడు. దెన్ ఇలాగా సాగుతూ ఉంటుంది. సో అతను చాలా ఎప్పుడు కానీ ఫ్రెండ్లీగా అందరితో కలివిడిగా మాట్లాడడము, సంతోషంగా పలకరించడము ఇలాగే ఉంటుంది. ఎవరైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే అతను వెళ్ళి సర్ది చెప్పడము, కొట్లాడుకోకుండా ఆ విధంగా ఉండకుండా అందరినీ మంచిగా స్నేహభావంగా నడుచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు సో వాళ్ళ పండగ వస్తుంది అనమాట. సో రంజాన్ అది వచ్చినప్పుడు వాళ్ళ ఓనర్ పిలిచి, ఇగో నువ్వు ఆల్మోస్ట్ 2 years నుంచి పని చేస్తున్నావు, ఏ రోజు నన్ను ₹1 కూడా అడగలేదు, నీకు బట్టలు పెడతాను తీసుకో అని చెప్పి బట్టలు పెడతాడు. ఆ రోజు కొన్ని డబ్బులు ఇస్తాడు, నీకేమైనా కావాలంటే అది అని అంటాడు, అవన్నీ ఇస్తాడు. సరే అతను వేసుకుంటాడు. అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా పిలిచి, నీ అక్బర్ అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ ఫ్యామిలీ గురించి మాకు ఎప్పుడు చెప్పలేదు అని అంటే, అదే ముందు సాబ్ నేను టైం వచ్చినప్పుడు చెప్తలే అని అంటాడు. అలాగే నడిపించేస్తూ ఉంటాడు, కానీ ఏ రోజు కూడా అతను రివీల్ చేయడు. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఆల్మోస్ట్ 3-4 years అక్కడ ఉన్న తర్వాత, ఆల్మోస్ట్ ఆ రోజు పొద్దున్న మార్నింగ్ వాళ్ళ ఓనర్ వచ్చేప్పటికి 7 అవుతుంది. 7 అయ్యేప్పటికి షాప్ తీర్చి ఉండదు, సో క్లోజ్లోనే ఉంటుంది. ఇదేంటి అని చెప్పి వేరే బ్యాక్ సైడ్ రూట్ నుంచి వెళ్ళి ఆ ఓనర్ చూస్తే ఈ అక్బర్ అక్కడ పడుకొని ఉంటాడు. ఇదేంటి అక్బర్ ఇలా పడుకున్నాడు అని వెళ్ళి పిలిస్తే అక్బర్ ఇంకా లేవాడు. సో అతను ఇంకా లేడనమాట. సో ఆ ఓనర్ ఏమిటంటే చాలా బాధపడి అక్కడ అందరినీ పిలుస్తాడు అనమాట. అక్కడ మన షాప్లో ఇలా జరిగిపోయింది చూడండి అని చెప్పి అనుకుంటే, అక్కడ జనాలందరికీ ఒకరికి తర్వాత ఒకరికి అలా తెలుస్తూ ఉంటుంది. ఈ లోపల తెలిసే వరకు వీళ్ళకి ఏంటంటే, ఆ ఓనర్కి కానీ ఎవరికి కానీ వాళ్ళ ఇంటి అడ్రస్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ ఇతను తప్పించి ఏం తెలియదు. సో ఇతను ఆ మౌత్ టాక్ తోటి అక్కడున్న సందులో ఉన్న వాళ్ళందరికీ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇతను ఎంత బాగా పలకరిస్తాడంటే ఆల్మోస్ట్ 2 kilometers జనాలు నిండిపోతారు అనమాట అతని కోసం. సో ఆ విధంగా అయిపోతుంది. సో అందరు వస్తారు, అతన్ని ఘనంగా తీసుకుంటారు. వాళ్ళ
ప్రొసీజర్ ప్రకారం తీసుకెళ్ళి వాళ్ళు ప్రొసీజర్ కంప్లీట్ చేసేస్తారు. బట్ స్టిల్ అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు వాళ్ళ తాలూకా, ఏంటి ఆయన పాస్ట్ అనేది ఒక్కరోజు కూడా ఎవరికి రివీల్ చేయడు. ఉన్నన్ని రోజులు కూడా సంతోషంగా అందరినీ పలకరించడము, ఆనందంగా మాట్లాడడము, ఇవే కానీ అతని గురించి ఈవెన్ అతనికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనేది ఏ రోజు చెప్పలేదు. ప్రతిరోజు మార్నింగ్ లేవడము, నైట్ షాప్ క్లోజ్ చేసి తాళం వేసి పడుకోవడము, ఇదే ఆయనకు తెలిసింది. కానీ ఎవ్వరికి కూడా ఏది చెప్పకుండా ఉన్నన్ని రోజులు సంతోషంగా బ్రతికాడు. అండ్ అంతమంది జనాలు వచ్చి అతన్ని సాగనంపారంటే వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ హీ లెడ్ అది. అండ్ దీనిలో ఇంకొక ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే, సో వన్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన లాస్ట్ మినిట్ వరకు కూడా వర్క్ చేస్తూనే ఉన్నాడు. సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఇది నిజంగా జరిగిన కథ. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్.